ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. వంటగదిలో పొరపాటున కూడా ఈ వస్తువులు ఉంచకండి. మీరు ఈ వస్తువులను కనుక వంటగదిలో ఉంచారంటే ఊహించని పరిణామాలు జరుగుతాయి. అయితే వంటగదిని ఏ విధంగా ఉంచుకోవాలి, అలాగే పొరపాటున కూడా ఏ వస్తువులను వంటగదిలో ఉంచకూడదు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా వారి వంటగదిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనుకుంటారు. అయితే మన వంటగది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా ఆ గదిలోనే ఉంటాయి కాబట్టి అవి ఎంతో పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే మన వంటగది కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. కొంతమంది వంటగదిని చాలా అపరిశుభ్రంగా ఉంచుకుంటారు. ఎప్పుడూ కూడా బొద్దింకలు అక్కడ తచ్చాడుతూ ఉంటాయి. ఈ విధంగా కనుక వంటగది ఉంటే అనేక రకాల జబ్బులు వచ్చే ప్రమాదమైతే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మన వంటగది పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతూ ఉంటుంది. జిడ్డు కారినట్లుగా గ్యాస్ బండ కానివ్వండి, గ్యాస్ పొయ్యి కానివ్వండి, షింక్ కానివ్వండి, ఈ విధంగా జిడ్డు కారిపోయినట్లుగా ఉంటే కనుక అటువంటి ఇంట్లో దరిద్రలక్ష్మి తాండవం చేస్తుంది. అటువంటి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఎప్పుడూ కూడా రాదు. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కూడా ఆ ఇంటి వారికి ఉండవు. మనం ఎన్ని రకాల పూజలు, ఎన్ని రకాల వ్రతాలు, నోములు నోచుకున్నా కాని ఫలితం మాత్రం శూన్యం. ఎందుకంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది ఎంగిలి పళ్ళ్యాలను 2-3 రోజుల పాటు అదేవిధంగా షింకులో వదిలేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటే కనుక అపరిశుభ్రత తాండవం చేస్తుంది. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగుపెట్టదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు గిన్నెలు కడుక్కోవటం, ఎంగిలి పాత్రలు షింకులో లేకుండా చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. అలాగే రాత్రి తిన్న ఎంగిలి పాత్రలు మీరు అదే రాత్రి శుభ్రం చేసుకుంటే వంటగది ఇంకా పరిశుభ్రంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది. అలాగే వంటగదిలోని కొన్ని పదార్థాలు గృహ వృద్ధికి, ఆర్థిక విజయానికి సంకేతం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడూ కొన్ని వస్తువులు అయిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో గోధుమ పిండి ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి. అయిపోవస్తుంది అనగానే వెంటనే తెచ్చుకోవాలి. ఇంట్లో పిండి నిలువ అయిపోయింది అంటే ఆ ఇంట్లోని వ్యక్తి గౌరవాన్ని, డబ్బు పోగొట్టుకున్నట్లే అట. అందుకే ఇంట్లో పిండి ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి. శని దోషం ఉన్నప్పుడు ఆవ నూనె దానం చేయాలని కూడా చెబుతూ ఉంటారు. ఆవాల నూనె శని దేవుడితో సంబంధం కలిగి ఉంటుంది. అది ఇంట్లో ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి. ఆవ నూనె తగ్గితే శని ఆ ఇంట్లో అడుగు పెట్టినట్లే. అలాగే ఉప్పు, ఇంటికి ద్రోహం చెయ్యని వస్తువు ఈ ఉప్పు. ఉప్పు లేకుండా ఏ వంట కూడా చేయలేము. వాస్తుశాస్త్రంలో ఇటువంటి ఉప్పుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో ప్రతికూల ఆత్మలు ఉన్నప్పుడు మూలాల్లో ఉప్పు వేయమని చెబుతూ ఉంటారు. వంట విషయానికి వస్తే ఉప్పు ఖాళీ అయిన తర్వాత మళ్లీ నింపే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది ఎప్పుడూ చేయకూడదు. దీనివల్ల రాహువు చెడు దృష్టి వ్యక్తిపై పడుతుంది. దీనివల్ల వ్యక్తి డబ్బును పోగొట్టుకుంటాడు. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కూడా ఉప్పు అయిపోకుండా చూసుకోవాలి. అలాగే అన్నం, మన శక్తికి ఇది మూలం. అన్నం తింటే అందరి కడుపు నింపుతుంది. నిజానికి బియ్యం శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకని ఇంట్లో బియ్యం ఖాళీ కాకుండా జాగ్రత్త పడాలి. ఖాళీగా ఉంటే శుక్రుడు ఆ ఇంట్లోని వ్యక్తిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇది అతని వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అదనంగా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు తగ్గుతుంది. అలాగే మరొక వస్తువు పసుపు. పసుపుకి గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఫుడ్ కలరింగ్ తో పాటు ఔషధ గుణాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దానికి తోడు ఏ శుభకార్యమైనా పసుపు కుంకుమలు ఉపయోగిస్తాము. వాస్తు ప్రకారం పసుపు బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. వంట ఇంట్లో పసుపు ఖాళీగా ఉంటే ఆ వ్యక్తి గురువు యొక్క ప్రతికూల ప్రభావానికి గురవుతాడు. దీనివల్ల ఆర్థిక ఒడిదొడుకులు, పనిలో ఇబ్బందులు పెరుగుతాయి. అలాగే ఇంట్లో చేయాల్సిన శుభకార్యానికి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఈ విధంగా ఈ యొక్క పదార్థాలను వంటగదిలో ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు. ఈ విధంగా కనుక మీరు ఇంట్లో వీటిని ఖాళీ చేశారంటే, అంటే పూర్తిగా నిండుకున్నాయంటే మాత్రం దాని తాలూకు ప్రతికూల ప్రభావాలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ముఖ్యంగా మనం విషయంలోకి వస్తే వంటగదిలో కొన్ని వస్తువులను ఉంచటం వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది.
ఇంటి నిర్మాణం సరైన వాస్తు నియమాలతో చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని మనందరికీ తెలుసు. ఇంటి నిర్మాణంలో ముఖ్యమైన వంటగది విషయంలో కూడా వాస్తుశాస్త్ర నియమాలు పాటించాల్సిన అవసరం కూడా ఉంది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే కుటుంబ సభ్యుల అభివృద్ధి దెబ్బతింటుంది, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంటగది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిని తల్లి అన్నపూర్ణాదేవి నివాసముండే స్థలంగా అందరూ భావిస్తారు. వంటగదిలోనే మహిళలు ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ భాగంలో ఉంటుంది. ఇక వంటగదిలో ఎప్పటికీ ఉండవలసిన 4 పదార్థాలు మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అవి ఉప్పు, పసుపు, బియ్యం, గోధుమ పిండి. వీటిని ఎప్పుడూ ఖాళీ చేయవద్దు. అదే సమయంలో వంటగదిలో కొన్ని ఉండకూడని వస్తువులు కూడా ఉంటాయి. మనం ఆహారం తయారు చేసి తింటాం కాబట్టి ఎప్పుడూ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వంటగదిలో చీపుర్లు పెట్టటం, చెత్త డబ్బాలు పెట్టటం అస్సలు మంచిది కాదు. ఈ విధంగా చేస్తే కనుక మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. చీపురులు, చెత్త డబ్బాలు మురికికి సంబంధించిన వస్తువులు కాబట్టి తినే ఆహార పదార్థాలు ఉండే వంటగదిలో వీటిని పెట్టటం వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే వంటగదిలో వాషింగ్ మిషన్ ని కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా కూడా అస్సలు చేయకూడదు. స్థలం లేకపోయినట్లయితే కనుక ఇంకా ఎక్కడైనా ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని వంటగదిలో మాత్రం వాషింగ్ మిషన్ పెట్టకూడదు. అంతేకాదు, వంటగదిలో పనిచేస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి చేతులు తెగి గాయాలు కావటం, కాలిన గాయాలు కావటం కూడా సంభవిస్తుంది. ఈ కారణంగా చాలా మంది ప్రథమ చికిత్స చేసే కిట్ని కూడా వంటగదిలో పెడతారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదని కూడా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో ఈ యొక్క మందులను ఉంచటం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు కూడా ఉంటాయి. కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వారిని చుట్టుముడతాయి. అందువల్ల వంటగదిలో ఎప్పుడూ కూడా మందుల పెట్టెలను అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్లను ఉంచకూడదు అని గుర్తుంచుకోవాలి. లేకుంటే ఇంట్లోని ప్రజల ఆరోగ్యంపై దాని యొక్క ప్రభావం చాలా చెడుగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆహారం వండేటప్పుడు బయట వ్యక్తులకు కనిపించకూడదని కూడా సూచిస్తున్నారు. అలాగే వంటగదిలో దేవుని గది కూడా ఉండకూడదని, వంటగదిలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయటం మంచిది కాదని కూడా వాస్తు నిపుణులు చెబుతున్నారు. వంటగదికి ఆనుకొని టాయిలెట్లు కూడా ఉండకూడదు. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తా చెదారంతో వంటగదిని నింపకూడదు. అలా వంటగది ఉంటే అశుభం. ఏదేమైనా వంటగది శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు వాస్తు శాస్త్ర నిపుణులు సూచించిన నియమాలు పాటిస్తే గదిలో ఏం ఉంచాలి, ఏం ఉంచకూడదు అనేవి తెలుసుకుంటే మీ యొక్క జీవితం ఆనందంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య బాధలు లేకుండా కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. చూశారు కదండి, వంటగది విషయంలో మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ముఖ్యంగా వంటగదిని ఏ విధంగా ఉంచుకోవాలి, అలాగే వంటగదిలో ఎప్పుడూ నిండుకోకూడనటువంటి అంటే ఖాళీ అయిపోకూడనటువంటి పదార్థాలు ఏంటి, అలాగే వంటగదిలో పొరపాటున కూడా ఉంచకూడనటువంటి వస్తువులు ఏంటి, ఈ యొక్క వస్తువులను ఉంచటం వల్ల ఎటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటారు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.